నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నాణ్యమైన విద్యుత్ అందించాలన్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో లోపాలు ఉంటే తక్షణమే అధికారుల దృష్టికి తీసుకుని రావాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఎద్దనపూడి మండలం యనమదల గ్రామంలో నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా మంత్రి రవికుమార్, కలెక్టర్ వెంకటమురళి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హాజరయ్యారు. ముందుగా సబ్స్టేషన్ నిర్మాణం భూమి పూజలో పాల్గొని సమర్పించారు. అనంతరము జరిగిన కార్యక్రమంలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు రాకుండా చేయాలని కోరగా వెంటనే 33-11 kV విద్యుత్ చేశారని, 2,80,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించే సబ్స్టేషన్ కు నేడు శంకుస్థాపన చేశారని, 3 నెలలలో పనులు పూర్తి చేస్తారన్నారు. 100 రోజుల పరిపాలన 13,000 రైతులకు నూతన విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారన్నారు. ముందుగా పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాంబశివరావు గారు దాదాపు ఎక్కడైతే పచ్చూరు ప్రాంతంలో ఉన్న లో వోల్టేజీలో ఉందో ఆ గ్రామాలన్నింటికి కూడా 33/11 kV సబ్స్టేషన్ కావాలని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది అనమాట. దాంట్లో భాగంగా మొట్టమొదటి సబ్స్టేషన్ మన గ్రామంలో ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 2,80,00,000 రూపాయలతోటి ఈ సబ్స్టేషన్ మనం ఇవాళ శంకుస్థాపన చేసాం. నాకు తెలిసి 3 నెలల్లోనే ఇక్కడ ఉన్న రైతులకి ఈ సబ్స్టేషన్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక ఒకటి మన దృష్టికి తీసుకొచ్చారు. ఇందాక మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో మనం 45,000 మందికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనేది పెట్టుకొని నిన్న ఒక రివ్యూ చేసుకున్నాం అనమాట. ఇప్పటికీ 12,000 నుంచి 13,000 మందికి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాము. ఇంకా 30,000 మందికి ఇవ్వాలని చెప్పి ఇంకా ఉంది. అది కూడా రాబోయే 2 నెలల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం. మేమిద్దరం కలిసి ఒక దర్శిలో ఒక సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్ళాం. అప్పుడు కూడా సాంబశివరావు గారు చెప్పారు మనకి కండక్టర్ తక్కువ ఉందని చెప్పారు. టెండర్ పిలిచాము. తొందరలోనే కండక్టర్ కూడా వస్తుంది. కండక్టర్ రాగానే స్తంభాలు కానీ ట్రాన్స్ఫారాలు కండక్టర్ మొత్తం ఇచ్చి ఏదైతే మన ప్రాంతంలో మిగిలిపోయి ఉంటాయో అగ్రికల్చర్ కనెక్షన్స్ రైతులకి అందుబాటులో రాకుండా ఉంటాయో అన్నిటిని కూడా రాబోయే 2 నెలల్లో కంప్లీట్ వ్యవసాయ కనెక్షన్లు అందరికి కూడా ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడన్నా లో వోల్టేజ్ ఏదైనా సరే నా పూర్తి సహాయ సహకారాలు మన సాంబశివరావు గారికి ఈ పర్చూరు కాన్స్టిట్యున్సీకి ఎల్లప్పుడు కూడా ఉంటాయని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే బాపట్ల జిల్లా కలెక్టర్ గారు శ్రీ జె మురళి గారికి, ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, మొన్న ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాకూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఇది మన మంచి ప్రభుత్వం కాబట్టి మన మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు విద్యుత్ శాఖ మంత్రిగా అయిన తర్వాత వారి స్వస్థలం ఉన్న ఈ ఎదరపూడి మండలంలోని మొట్టమొదటిసారిగా వారి చేతుల మీదుగా ఈ యొక్క సబ్స్టేషన్ నిర్మాణం జరగటం చాలా ఒక మంచి సుపరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. यद्भरगुं सुदिव्यः अर्देन हत्यमृतसापाजन् सुजन्मानश्चुतयःपाभ्यान्तरहितस्य अखिलहेय प्रत्यनीककल्याणगुणाकरस्य अवाप्तसमस्तकामस्य निखिलजगदुद्भवस्थितिसंहारकारक ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते नो बृहस्पतिः ध्रुवन् ध्रुवेन हविषाभिसोमं वृषामसि भवति शतायुः पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रथमशिलेष्टकान्यासस्थापनसमये हिरण्यवर्णां हरिणे ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते नो
స్పెషల్ ఆఫీసర్ గారికి జరగాలి. సార్ అందరూ సార్ 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 హెచ్ఐవి ఎయిడ్స్ పై హెల్ప్ స్వచ్ఛంద సంస్థ వారు గ్రామంలో పర్యటించి అవగాహన కల్పించడం సంతోషంగా ఉందని అద్దంకి రూరల్ ఎస్ఐ మల్లికార్జునరావు, అద్దంకి పట్టణ సిఐ కృష్ణయ్య అన్నారు. అద్దంకి రూరల్ సర్కిట్ కార్యాలయంలో శనివారం హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ ఆధ్వర్యంలో మీకు తెలుసా ఐఈసీ కార్యక్రమాన్ని సంబంధించి కరపత్రములను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన కొరకు మాదక ద్రవ్యాల రవాణా నిర్మూలన, వాటి వినియోగం వలన జరిగే నష్టం, క్షేత్రస్థాయిలో యువతీ యువకులను ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇలా చేస్తే హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి మాదక ద్రవ్యాలను అరికట్టవచ్చన్నారు. హెల్ప్ స్వచ్ఛంద సంస్థ వారు మీకు తెలుసా అనే కార్యక్రమంపై అవగాహన కల్పించడం సంతోషంగా ఉందని, 2030 నాటికి రాష్ట్రంలో దేశంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అనేది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు సోకకుండా కృషి చేయాలన్నారు. నమస్కారం అండి. బాపట్ల జిల్లా ఎయిడ్స్ నిర్మూలన సంస్థ, అట్లాగే హెల్ప్ స్వచ్ఛంద సంస్థ మరియు అద్దంకి రూరల్ సర్కిల్లోని మేదరమెట్ల, కొరిసిపాడు, జేపంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది అందరం కలిసి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమం మీకు తెలుసా అనే కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాల నిషేధము, అట్లాగే మత్తు పదార్థాల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా మరి ఈ మన అద్దంకి రూరల్ పోలీస్ సిబ్బంది, అట్లాగే హెల్ప్ సంస్థ, అట్లాగే బాపట్ల జిల్లా ఎయిడ్స్ నిర్మూలన సంస్థ అందరం కలిసి కోఆర్డినేషన్ తోటి ఈ యొక్క జాడ్యాన్ని, మహమ్మారిని మరి సమాజం నుంచి తరిమివేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా మరి ప్రజల్లోకి వెళ్ళి, సమాజంలోకి వెళ్ళి ఆ యొక్క జాడ్యాన్ని తొలగించేదానికి మనందరం కూడా స్వచ్ఛందంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ద్వారా ఈ సమాజాన్ని మనము ఇట్లాంటి మహమ్మారి, మత్తు పదార్థాలు, అట్లాగే ఎయిడ్స్ వ్యాధిని మనం నిర్మూలించడానికి మనవంతుగా మనం కృషి చేసి ప్రజలకు, సమాజానికి, అట్లాగే దేశ అభివృద్ధికి మనందరం కూడా పాల్పడాలని కోరుకుంటూ ఉన్నాను. ఒక వీడియో ఆఫ్ చేసేదా సార్? విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి గంగాధర్ అన్నారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో శనివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14-17 స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలను ఏర్పాటు చేయగా ఎంఈఓ గంగాధర్, హై స్కూల్ హెచ్ఎం గంగాధర్ హాజరై ప్రారంభించారు. విద్యార్థులకు షటిల్, చెస్, ఖోఖో పోటీలను ఏర్పాటు చేయగా అందులో ప్రతిభ కనబరిచిన వారిని నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 23వ తేదీన అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. యోగా, తర్వాత చెస్, తర్వాత షటిల్, బ్యాడ్మింటన్, 4 క్రికెట్. ఈ 4 ఈవెంట్స్లో మండల పరిధిలో సెలక్షన్స్ జరుగుతాయి. మన మండలంలో ఉన్నటువంటి వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు వస్తారు. ఈ టీమ్స్ అన్నిలో ఒక్కొక్క ఈవెంట్కి కొంతమంది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు నియోజకవర్గ పరిధిలో 25వ తేదీన నియోజకవర్గ స్థాయిలో సెలక్షన్స్ ఉంటాయి. దానికి ఈరోజు సెలెక్ట్ ఎవరైతే అవుతారో వాళ్ళు అక్కడ దానికి అటెండ్ కావాల్సిన అవసరం ఉంటుంది.
జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి జాతీయ క్రీడలకు రూట్ లెవెల్లో మండల స్థాయిలో సెలక్షన్స్ చేస్తున్నాం. ఇది మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఈ స్కూల్ గేమ్స్ జరుగుతాయి. ఈరోజు ఇక్కడ మనం అద్దంకి మండలానికి సంబంధించినటువంటి స్కూల్ గేమ్స్ సెలక్షన్స్లో భాగంగా 4 రకాలైనటువంటి ఇప్పుడు సార్ చెప్పారు. ఆ 4 ఈవెంట్స్లో మన మండలానికి సంబంధించినటువంటి టీమ్స్ని మేము సెలెక్ట్ చేసి 25వ తారీఖు సంతమాగులూరు మండలంలో జరిగేటటువంటి కాన్స్టిట్యున్సీ లెవెల్ సెలక్షన్స్కు ఇక్కడ నుంచి టీములు ప్రమోట్ చేయడం కోసం ఈరోజు మేము ఈ సెలక్షన్స్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ స్కూల్ గేమ్స్ లేదా గేమ్స్ ఏదైనా కానీ వీటి యొక్క ఆవశ్యకత ఏంటి స్కూల్లో అంటే దానికి ఒక ప్రావర్బ్ ఉంది, ఎ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ. ఎవరైతే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు అని ఒక విశ్వాసం. దానికి మీకు ప్రత్యక్ష ఉదాహరణ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన చూసారో లేదు, ఇప్పుడు మీరు 70 ఇయర్స్లో కూడా అడ్వెంచర్ గేమ్స్ చేస్తున్నారు ఆయన. మీకు కార్గిల్లో కానీ మిలిటరీ యూనిఫామ్ వేసుకొని నడుస్తుంటే సైనికుల కంటే ముందు ఆయన నడిచాడు. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఈరోజు చాలా ప్రభావితంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శారీరకంగా ఎవరైతే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారో వాళ్ళు మానసికంగా కూడా ఆరోగ్యం కలిగి ఉంటారు. అలాంటి శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసం పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో ఈ క్రీడల పట్ల వాళ్ళకి మంచి అవగాహన కలిగించి, మంచి అభిప్రాయాన్ని కలిగించి ఈ క్రీడలు వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని ప్రూవ్ చేయటం కోసం అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం ప్రముఖ కవి గురజాడ అప్పారావు 162వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా అప్పారావు చిత్రపటానికి హెచ్ఎం కోట అంజమ్మ, ఉపాధ్యాయులు శైలజ, జీవనజ్యోతి, రేణుక, సువర్ణలత కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించి గురజాడ అప్పారావు గురించి విద్యార్థులకు తెలియజేశారు. భాషా వారోత్సవాలు జరుపుకోవాల్సిందిగా సూచించారు. అందులో భాగంగా ఈరోజు గురజాడ వారి జయంతి కాబట్టి సెప్టెంబర్ 21, 1842 గురజాడ వెంకట అప్పారావు గారు జన్మించారు. ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు మన పాఠశాలలో జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆయన సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఎంతో పోరాటం చేశారు. అదేవిధంగా వాడుక భాష కోసం కూడా విడుగు రామూర్తి గారితో వచ్చి చాలా కృషి చేశారు. వాడుక భాషలో రచన చేశారు. అప్పట్లో ఉన్న సాంఘిక దురాచారాలైన బాల్య వివాహాలు, కన్యాశుల్కం మొదలైన వాటి మీద కూడా విశేషంగా ఆయన పోరాటాలు చేయడం జరిగింది. వాటి మీద ఎన్నో పుస్తకాలు
పుస్తకాలు కూడా రాశారు. కన్యాశుల్కం మీద వాడుక భాషలో కన్యాశుల్కం అనే దురాచారం మీద కన్యాశుల్కం అనే పేరుతో ఒక నాటకాన్ని రచించి దాన్ని ప్రదర్శింపజేయడం జరిగింది. అదేవిధంగా బాల్య వివాహాల మీద పుట్టని బొమ్మ పూర్ణమ్మ అనే ఒక గేయ రచన కూడా చేశారు. ఇంకా అనేక సామాజిక సమస్యల మీద ఎన్నో గ్రంథాలు పుస్తకాలు రాయడం జరిగింది. ఆయన సాహిత్యం కోసం ఎంతో కృషి చేశారు. ఆయన సాహిత్యంలోని ప్రతి భాగాన్ని పాఠ్య పుస్తకాల్లో కూడా తీసుకోవడం జరిగింది. ఈ 4వ తరగతికి ఆయన యొక్క రచనని దేశమును ప్రేమించమన్న మంచి ఎన్నని పెంచమన్న భాగాన్ని 4వ తరగతి పాఠ్యాంశాల్లో తీసుకోవడం జరిగింది. ఆ దేశాన్ని ఇప్పుడు మా విద్యార్థులు ఆ దేయాన్ని ఆలపిస్తారు. పర్యావరణం పరిరక్షణ కోసం ప్రజలు కూడా వారి వంతు సహాయ సహకారాలు అందించాలని అద్దెంకి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. స్వచ్ఛత హీ సేవా వారోత్సవాలలో భాగంగా అద్దెంకి పట్టణంలోని 11వ వార్డులో జిమ్ పరిసరాలలో శనివారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ సత్యనారాయణ పరిశీలించి స్వచ్ఛత హీ సేవపై అవగాహన కల్పించి పలు సూచనలు ఇచ్చారు. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కమిషనర్ చెప్పారు. ఐసిడిఎస్ ద్వారా గర్భవతులకు బాలింతలకు అందించే పౌష్టికాహారం తప్పనిసరిగా వారికి చేరే విధంగా చూడాలని బాలల హక్కుల పరిరక్షణ మహిళా కమిషన్ సభ్యురాలు భక్తుల పద్మావతి అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక శ్రీనివాస ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శనివారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మహోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా పద్మావతి హాజరయ్యి ఐసిడిఎస్ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి గర్భవతులకు సీమంతం చేసే కార్యక్రమంలో పాల్గొని వారిని ఆశీర్వదించారు. ఈ నెల 22వ తేదీన ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఒంగోలులో జరిగే హలో ఒంగోలు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు పిలుపునిచ్చారు. అద్దంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో అద్దంకి నియోజకవర్గం మాల మహానాడు సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా వెంకట్రావు హాజరై మాట్లాడారు.
కార్యక్రమంలో మాల సోదరులు, అంబేద్కర్ వాదులు, దళితులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పును సుప్రీంకోర్టు పునఃపరిశీలించి కొట్టివేయాలన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి వ్యతిరేకం అన్నారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా కోట్లాది మంది దళితులు మనోభావాలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీరు అని ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారని వెంకట్రావు తెలియజేశారు. నేను మల్లెల వెంకట్రావు, ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ పత్రికా విలేకరుల సమావేశంలో దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చప్పిడి వెంకటరావు గారు, మాల మహానాడు ఈ జిల్లా అధ్యక్షులు అంకం కిరణ్ కుమార్ గారు, అట్లాగే కృష్ణ గారు, మిగతా అద్దంకికి సంబంధించిన మాల మహానాడు నాయకులందరూ పాల్గొని ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల 22వ తేదీ ఆదివారం సాయంత్రం ఒంగోలులో జరుగుతున్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ మరియు క్రీమీ లేయర్ తీర్పుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సభను విజయవంతం చేయాలని అద్దంకి పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది మాలలు ఆ సభకు తరలి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఈ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం ఉద్దేశం, సభ ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని అతిక్రమించి, పార్లమెంటును అతిక్రమించి, సుప్రీంకోర్టు యొక్క పరిధిని అతిక్రమించి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశంలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ఆ రోజే మేము ఛాలెంజ్ చేసి చెప్పాం. అయినా తీర్పుకి అప్పీల్స్కి సంబంధం లేని తీర్పుని, ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పుని దురుద్దేశంతో కూడిన తీర్పు అని భావించి భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సంఘాల పార్టీలు, నాయకులు, ఉద్యోగులు ముక్తకంఠంతో వ్యతిరేకించిన సుప్రీంకోర్టు తీర్పు ఏదైనా ఇప్పటికీ ఈ 77 సంవత్సరాల కాలంలో ఉందంటే అది షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల మీద ఇచ్చిన ఈ రాజ్యాంగ వ్యతిరేక తీర్పు అనేది గమనించాలి. ఇక్కడున్న రాజకీయ పార్టీలు, ముఖ్యంగా పాలక పార్టీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీర్పు రావగానే తీర్పుని కనీసం దాన్ని చూడకుండా, పరిశీలించకుండా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని ఏమాత్రం అవగాహన లేకుండా నేను జిల్లాల వారీ వర్గీకరణ చేస్తానని ప్రకటించారు. ఇది కూడా రాజ్యాంగ వ్యతిరేకమే. తీర్పు చెప్పింది వేరు, ఆయన ప్రకటించేది చెప్పేది వేరు. రాజకీయ పార్టీలు వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం అనేక రకాల ప్రలోభాలని ఆయా పార్టీల మేనిఫెస్టోలో పెట్టి ఉండొచ్చు. ఒక పార్టీకి ఆ మేనిఫెస్టో ఖురాను, బైబుల్ కావచ్చు, ఇంకొక పార్టీకి కూడా వాటికి మించి కావచ్చు. కానీ వీళ్ళ మేనిఫెస్టోలు ఏవి కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించలేవు. ఏ రాజకీయ పార్టీ కూడా రాజ్యాంగాన్ని ధిక్కరించే విధంగా వాళ్ళ మేనిఫెస్టోలు ఉండకూడదు. ఈ ప్రాథమిక సూత్రాన్ని, అంశాన్ని విస్మరించిన తెలుగుదేశం పార్టీ అధినేత, జనసేన పార్టీ అధినేత, అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతలు ఆయా మేనిఫెస్టోలు వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించి దాన్ని ఈరోజు మళ్ళా కుల ఘర్షణలు ఈ రాష్ట్రంలో జరిగే విధంగా మాలమాదిగల మధ్య వైరుధ్యాలు, విద్వేషాలు పెంచే విధంగా వీళ్ళ ప్రకటనలు ఉన్నాయి. ఇలాంటి ప్రకటనలు మానుకోవాలని, లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా పడుతుందని 1 కోటి మంది ఈ రాష్ట్రంలో ఉన్న మాలల తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎరువులు అధిక ధరలకు అమ్మితే లైసెన్సులు రద్దు చేసి కేసు నమోదు చేస్తారని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ధనరాజ్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని పలు ఎరువులు, పురుగు మందుల దుకాణాలను శనివారం ఏడీఏ ధనరాజ్, ఏఓ వెంకటకృష్ణ కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. DAP 50 కేజీలు 1350 రూపాయలు, యూరియా 267 రూపాయలు ధర నిర్ణయించారని, అంతకు మించి ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తప్పవు అని హెచ్చరించారు. రైతు సేవా కేంద్రాలలో 2020-013 DAP ఎరువులు సిద్ధంగా ఉన్నాయని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.